దుర్గా వాహన నిర్ణయ శ్లోకము ఇలా ఉంటుంది. శశిసూర్యే గజారూఢో శని భౌమే తురంగమే గురౌ శుక్రే చ డోలాయాం బుధే నౌకా ప్రకీర్తిత. అంటే ఈ ఏడాది దుర్గా దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22న అంటే సోమవారం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో అమ్మవారు గజంపై ఆగమనం చేస్తున్నారు. గజం అంటే ఏనుగుపై వస్తున్నది. ఇది అత్యంత శుభప్రదం. శాస్త్రంలో అమ్మవారి వాహనాల ఫలితాలు ఇలా చెప్పబడుతుంటాయి. అమ్మవారు గజంపై వస్తే గనక శాంతి, వర్షాలు, సుభిక్షంగా ఉంటాయి. తురగం అంటే గుర్రం. ఆ గుర్రంపై వచ్చినప్పుడు యుద్ధము, హింస, విధ్వంసము, దీనిని అశుభ సంకేతంగా భావిస్తారు. డోలి అంటే పల్లకిలో వస్తే గనక మహమ్మారి లేదా ప్రకృతి విపత్తులు, తరచుగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నౌక అంటే పడవ. అమ్మవారు పడవలో వస్తే గనక రైతులకి మంచి పంట, వరం, అదృష్టాన్ని తెస్తుంది. ఇది వ్యవసాయానికి అనుకూలమైన సమయాన్ని సూచిస్తూ ఉంటుంది మరియు ఆహార కొరత లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అమ్మవారు దుర్గా గజవాహనంపై ఏనుగుపై రావడం అమ్మవారి యొక్క అనుగ్రహంతో శత్రువులపై విజయం మరియు శ్రేయస్సుకు చిహ్నం. సుభిక్షం, అంతర్గత లేదా బాహ్య సంఘర్షణల అవకాశంతో సవాలుతో కూడిన కాలాన్ని ఎదుర్కొన్నా కానీ దేశం చివరికి విజయం సాధిస్తుంది.